ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూలు వారి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి గారు మరియు ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పంచాయతీరాజ్, లేబర్, ఆరోగ్య శాఖ, వెల్ఫేర్ ఆఫ్ డిపార్ట్మెంట్లు ఈ సమన్వయంతో కర్నూలు నగరం ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర గల దామోదరం సంజీవయ్య స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు పిల్లల స్నేహపూర్వక పథకం 2024పై ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార అధికార సంస్థ అధ్యక్షుడు జి కబర్ది గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పిల్లల కోసం పిల్లల స్నేహపూర్వక పథకం 2024 అనేది పిల్లలకు, ముఖ్యంగా వికలాంగులకు న్యాయపరమైన సేవలు, హక్కులు, నిపుణులైన న్యాయ నిపుణుల సహాయాన్ని పొందేలా ఏర్పాటు చేసిన ఒక పథకమని తెలియజేశారు. ఇది వారికి న్యాయం అందుబాటులో ఉండేలా రక్షణ మరియు గౌరవాన్ని అందించడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. ఈ పథకం ద్వారా పిల్లల కోసం ప్రత్యేక న్యాయ సేవలు, స్నేహపూర్వక వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. పిల్లలు, ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లలకు ఉచిత న్యాయ సేవలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు, ముఖ్యంగా అణగారిన బలహీన వర్గాల పిల్లలు, వికలాంగ పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని తెలియజేశారు. అనంతరం కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి గారు మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100, పిల్లల హెల్ప్ లైన్ నెంబర్ 1098 గురించి వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ నందు పిల్లలందరికీ ఉచిత వైద్య పరీక్షలు జరిపి వారికి తగిన మందులను అందిస్తారని తెలియజేశారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద గారు పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కలిగించారు. కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు, డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ నందు పిల్లలకు అందించే పథకాలను, పిల్లల స్నేహపూర్వక వైద్య సదుపాయాల గురించి స్టాల్స్ ద్వారా వివరించడం జరిగింది.